సినీ స్టార్స్ గౌరవంగా భావించే అవార్డుల్లో ఫిలింఫేర్ అవార్డులు కూడా ఉన్నాయి. గతేడాది జూన్ 17న ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈసారి జూన్ 16న 65వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల వేడుకను మరింత గ్రాండ్గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి పోటీ గట్టిగా ఉందండి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి బాహుబలి 2 మధ్య భారీ పోటీ నెలకొనుంది. అలాగే అర్జున్ రెడ్డి వంటి యంగ్ హీరోల చిత్రాలు కూడా పోటీ పడుతున్నాయి. మరి ఈ రేసులో ఎవరు గెలుస్తారో ఏంటో. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కాస్త లేట్ అయినా కూడా లేటెస్ట్గా ఉంటుంది. 2 వారాల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 20వ తేదీన ఎన్టీఆర్ తన 35వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. అయితే ఆ రోజు అన్న కళ్యాణ్ రామ్ తమ్ముడికి ఖరీదైన కానుక ఇచ్చినట్లు తెలిసిందండి. అదే ₹1 కోటి విలువైన రిస్ట్ వాచ్. దీనిని యూరప్ నుండి తెప్పించినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. వాచ్లు అంటే తెగ ఇష్టపడే మన ఎన్టీఆర్ గారు అన్నిచ్చిన కానుకను అపురూపంగా చూసుకున్నట్లు సమాచారం. బాబో, ₹1 కోటి వాచ్. ఇప్పుడు మీకోసం ఓ చిన్న బాలీవుడ్ బాతాకాని. మొదటి సినిమా ఇంకా తెరపైకి రాకముందే శ్రీదేవి కూతురు జాన్వి మంచి క్రేజ్ అందుకుంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అమ్మడి మొదటి సినిమా ధడక్ రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్లో కూడా జాన్వి కలర్ఫుల్గా కనిపిస్తున్నారండి. చూస్తుంటే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అవ్వటం పక్కా అని అర్థమవుతుంది. ఇక మరాఠీ సినిమా సైరత్కి ధడక్ రీమేక్గా వస్తుంది. వచ్చే నెల 20వ తేదీన సినిమా విడుదల కానుంది. మరి చూద్దాం మన శ్రీదేవి గారి కూతురు జాన్వి జాతకం ఎలా ఉందో ఏంటో. ఈ వార్త మాత్రం మెగా అభిమానులు కండి. సైరా నరసింహారెడ్డిగా సిద్ధమవుతున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన నటిస్తున్న 151వ చిత్రం ఇది. సురేందర్ రెడ్డి దర్శకుడు, నయనతార తమన్నా కథానాయకులు. మన అమితాబ్ బచ్చన్ గారు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. గురువారం నుండి హైదరాబాద్లో మరో షెడ్యూల్ మొదలవుతుంది. 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ కొనసాగుతూ ఉంటుంది. ఆగస్టు 22న చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. 2019 వేసవిలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకురానున్నారట. ఇంకెందుకు మరి ఫ్యాన్స్, మీకు వంటకే కదా. జూన్లో కొత్త సినిమాలు సందడి చెయ్యబోతున్నాయి. జూన్ 14న నా నువ్వే, జంబలకడి పంబ, 15న సమ్మోహనం, జూన్ 22న మన తమిళ హీరో జయన్ రవి టిక్ టిక్ టిక్. ఇక 29న కరుణాకరణ్ దర్శకత్వంలో మన సాయి ధరమ్ తేజ్ లవ్ ఎంటర్టైన్ తేజ్ ఐ లవ్ యూ. ఈ సినిమాలన్నీ ఈ నెలలో విడుదల కాబోతున్నాయి.